తిరిగి BCN న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో నదీ తీరాలు భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. నర్సాపురం వశిష్ఠ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. మహిళలు పుణ్యనది స్నానాలు ఆచరించి నది ఒడిన ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలితే సకల పాపాలు పోయి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో బల్ల నీలకంఠం, ఆలయ కమిటీ చైర్మన్ కంటె జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున స్వామివారి తొలి పూజ నిర్వహించారు. ఆలయ కోనేరులో స్నానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు.
దేశ అంతర్గత రక్షణలో అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు అజరామమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి డిబివి స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, అమర పోలీసుల కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న త్యాగాలు మరవలేనివని కొనియాడారు. సైన్యానికి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసులు బాసినటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక చేసుకోబోతున్నాం. సందర్భంలో ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథల రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో కుటుంబానికి దూరం అవుతారనేటువంటి ఆలోచన అది లేకున్నప్పుడు కూడాను సరే నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథల రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూడ్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి, పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవాలి. పోలీస్ అనగానే ఇంతకు ముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో ద రోల్ ఆఫ్ ద పోలీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్. దే ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ హూ రెస్పాండ్ టు ద డిజాస్టర్స్. And they are the first people and who protect the downtrodden. They are the hope for the poor and needy people. Not only that, they are the pride of our country in terms of dedication, solving issues, make the society peaceful. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలరాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబట్టిన బండి సంజయ్ ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలకులు అన్న మాటను నిలబెట్టుకోరా? ఒక్కసారి పాలకుల నోటి నుంచి, మంత్రుల, ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. అది దాన్నే ప్రభుత్వం అంటారు, వాళ్ళనే పాలకులు అంటారు. కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు.
ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు? అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకి ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి. డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టాలి. మేము ఆడ పోయి మేము పెళ్లి ఇక్కడ 10% అయితే 5% ఢిల్లీలో ఇవ్వాలి. ఈడ 5% తీసుకుంటే ఢిల్లీలో 3% ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే. కానీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతోనే వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు. సరే అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తా అంటేనే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలన్నీ కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకన్లు ఇచ్చి రేపా టోకన్ల డబ్బు పని వదులుకోట్టు. టోకన్లు ఇచ్చారు, దసరాకి ఇస్తాన్నారు, దీపావళికి ఇస్తాన్నారు, వాళ్ళ సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక 2-3 సంఘ దాని యూనియన్ల కూడా 2-3 పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పినా మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళగా దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వము కక్షపూర్త ధోరణి. ఇంతకు కేసీఆర్ గిట్నే చేసిండు, గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టవుతుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని వ్యాఖ్య. రాష్ట్రంలో ఎవరు మంచి చేసినా అది నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.